హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మౌని హరిన్స్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. ఇవాళ నేను ఎంతో టేస్టీ అండ్ హెల్దీ వెయిట్ లాస్ జొన్న దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం 1:2 రేషియోలో చూపిస్తున్నాను. 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల జొన్నలు నానబెట్టుకొని కొంచెం మెంతులు వేసుకొని జొన్నల్లో 5 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానాక కొంచెం కొంచెం పిండి తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మొత్తం బ్యాటర్ అంతా రెడీ చేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకుంటూ దోసపిండి ఎలా వేసుకుంటామో అలా వేసుకొని పిండి మొత్తాన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. జొన్నలు నానడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి, అందుకని 5 అవర్స్ నానబెట్టుకోవాలి కంపల్సరీగా. అప్పుడే పిండి బాగా మెత్తగా స్మూత్గా వస్తుంది. మినపప్పు నానడానికి అయితే 2 అవర్స్ సరిపోతుంది. ఇలా మొత్తం పిండి అంతా రెడీ చేసుకున్నాక ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ జరిగే వరకు వదిలేయాలి. ఓవర్ నైట్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను. మార్నింగ్కి పిండి అంతా ఇలా పొంగి నీట్గా రెడీ అవుతుంది దోసపిండి. సేమ్ దోసపిండి ఎలా రెడీ చేసుకుంటామో జొన్న పిండి కూడా అంతే. టేస్ట్ కూడా ఏమాత్రం మారదు, సేమ్ అలానే దోశలానే ఉంటుంది. రైస్తో ఎలా చేసుకుంటామో అలానే హెల్తీగా కూడా ఉంటుంది. ఈ పిండి అంతా ఇలా చేసుకున్నాక దీంట్లో సాల్ట్ అండ్ వాటర్, కొంతమంది జీలకర్ర కూడా వేసుకుంటారు. మీరు ఎలా అయితే దోశ వేసుకుంటారో అలానే నార్మల్గా దోశ వేసుకోవడమే. మీకు క్రిస్పీ కావాలంటే క్రిస్పీగా, మెత్తగా కావాలంటే మెత్తగా జొన్న దోశ వేసుకోవచ్చు. దీంట్లో ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర వేసుకున్నా కూడా జొన్న దోశ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ జొన్న దోశలోకి పల్లీ చట్నీ కానీ, టమోటా చట్నీ కానీ దేంతో సర్వ్ చేసుకొని తిన్నా టేస్ట్ సూపర్ ఉంటుంది. పప్పుతో కూడా తినొచ్చు. నైట్ టైం చపాతీ బదులు కూడా ఈ దోశ వేసుకొని తినొచ్చు. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ వెయిట్ లాస్ దోశ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.